श्रीगुरु अमलानंदाय विद्महे पंढरीनाथाय धीमहि तन्नो अचल ऋषि प्रचोदयात्। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 223వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడో గురుడతడగాని గురువులే గురువులమని పొట్ట కొరకు గులిగే వారెల్లా వారికి బోధ తెలియూట కల్లా పరిపూర్ణమును లేని ఎరుక నేర్పడదెల్పి ఎరుకను విడిపించనెరుగాక గురువులై ఒలిగే వారెల్లా వారికి బోధ తెలియూట కల్లా అని అంటున్నాడు. ఎరక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడెతడో అతడే నిజ గురువు. కానీ గురువులమని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు కారు అని ఇక్కడ ఘంటాపదంగా చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. కాబట్టి ఈ ఎరుక అనేటువంటిదే ఇది భ్రమ. కాబట్టి ఎరుక అనేటువంటిది ఈ భ్రమలని కలిగిస్తుంది, ఎవరికైనా కూడా భ్రమని కలిగిస్తుంది, అది ఎవరిని కూడా వదలదు. ఆ ఎరుక అనేటువంటిది ఇది భ్రమల కలిగించి ఎన్నో బహువిధమైనటువంటి విచిత్రమైనటువంటి సుఖ దుఃఖములను కలిగించి నేను నానా బాధలు పెడుతుంది నాయన. కాబట్టి దీన్ని తెలుసుకొనడానికి హరిహరాదులకు కూడా తరము కాదు, కానీ నీకు తరమవుతుంది, ఎందుకంటే నువ్వు గురుపుత్రుని కాబట్టి. ఇక్కడ మరి తెలుసుకున్నాడు కదా శ్రీరామచంద్రుడు, వశిష్ఠ మహర్షి దగ్గర బోధ విన్నాడు కదా. మరి ఇక్కడ సీతాదేవి కూడా మరి జనక చక్రవర్తి కూతురు కదా, ఒక ఋషి అయినా కూడా అచల ఋషి కదా. మరి అతని దగ్గర పండితులు వస్తారు కదా, పోతుంటారు కదా, ప్రబోధ నడుస్తుంది కదా. ప్రబోధ విన్నటువంటి మహానుభావురాలే కదా సీతామాత కూడా. మరి వాళ్ళిద్దరు కూడా మరి ఇక్కడ అయోధ్యకు వచ్చిన తర్వాత మరి ఈ యొక్క రాముడు వశిష్ఠ మహర్షి విన్నటువంటి ఏ బోధ అయితే ఉన్నదో జగన్మిథ్య బ్రహ్మ సత్యము అంటే జగత్తంతా మిథ్యాస్వరూపం అనేటువంటిది సీతకు తెలుసు, ఈ యొక్క రామునికి కూడా తెలుసు. కాబట్టి జగత్తంతా మిథ్యాస్వరూపమే. కాబట్టి ఆ మిథ్యాస్వరూపం అనే మాటని మరి దాన్ని నిలబెట్టుకున్నాడు కదా శ్రీరామచంద్రుడు. అంటే కైక తెల్లారిత పట్టాభిషేకము కట్టుకునేటువంటి ఒక తెల్లారి 4 గంటలకు పట్టాభిషేకం కట్టుకునేటువంటి సమయములో మరి కైక మీ నాన్నగారు అడవులకు పొమ్మన్నాడు 14 సంవత్సరములు అని అంటే ఒకటే మాట మీదకి వెళ్ళి రాజ్యాన్ని వదిలినటువంటి త్యాగమూర్తి కదా. ఆ రాజ్యాన్ని వదిలి మరి అతడు మరి ఈ నారబట్టలతోనే పోవాలని చెప్తే నారబట్టలు కట్టుకొని వస్తే సీతాదేవి కూడా మరి నేను వస్తానని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహర్షులు, పెద్దలు, రాజులు వాళ్ళందరూ కూడా మంత్రులు వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, అది రామునికి ఆదేశమే కానీ నీకు కాదమ్మా. అంటే నా పతి ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటా. కాబట్టి సహచార ధర్మిణి అనేటువంటి ఆ యొక్క సూత్రాన్ని ఆమె జనక చక్రవర్తి వారిలో ఆ జనక చక్రవర్తి ఒక శిక్షణలో పెరిగింది కాబట్టి రాముడు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటానని బయలుదేరుతుంది. ఆమె కూడా నారా చీరలతో బయలుదేరితే ఇవి ఒక నగలు గిట్లా అవన్నీ పెట్టుకోవమ్మా, నీకు ఆదేశం లేదని చెప్తే పెట్టుకుంటుంది కదా. మరి లక్ష్మణుడు కూడా వెంట వస్తాడు కదా. ముగ్గురు కలిసి మరి ఆ యొక్క రాజ్యాన్ని త్యాగం చేసినటువంటి వదిలి వచ్చినటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శ్రీరామచంద్రుడు మరి వాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే తపోవనమునకు వస్తారు. ఆ తపోవనానికి వచ్చినప్పుడు ఆ తపోవనంలో కూడా అత్రి మహర్షి ఆశ్రమానికి కూడా పోతారు. అక్కడ అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయదేవి ఉంటుంది కాబట్టి అనసూయదేవికి కూడా మరి శుశ్రూషలు చేసి అక్కడ సేవలు చేసి సీతాదేవి కూడా ఆ యొక్క ప్రబోధ వింటుంది అనసూయదేవితోని. మరి
అత్రి మహర్షి ఆశ్రమంలో అంటే తపోవనంలో ఉండే బోధన విన్నారు కదా అక్కడ కూడా. మరి విన్నటువంటి వారలు ఎప్పుడైతే మరి యొక్క ఈ రావణాసురుడైనటువంటి దగ్గర ఉన్నటువంటి వాడు మారీచుడు అనేటువంటి ఒక మరి వానికి ఎన్నో విద్యలు వస్తాయి కాబట్టి నీవు బంగారు లేడితో అవతారములో వాళ్ళ ముంగట కనబడమని యొక్క ఆ యొక్క రావణాసురుని యొక్క ప్రేరణ చే వచ్చినటువంటి మారీచుడిని చూసి మరి సీతాదేవి ఆ తపోవనములో నాకు కావాలని ఆ భ్రమ చెందింది కదా ఆ లేడి మీద. ఆ మారీచుడు అనంటే ఇక్కడ ఎవడు అంటే మరీచుడు అంటే మరీచకములు అంటే ఎండమావులు అని అర్థం ఇక్కడ. అంటే ఎండమావులు ఆ యొక్క లేడీ ఏదైతే ఉన్నదో బంగారు వర్ణంతో కనబడింది. అతడు ఆ రాక్షసుడే కదా, మరి అతడు మాయాస్వరూపుడే కదా. ఆ మాయాస్వరూపమైనటువంటిది మాయాలేడైనటువంటి బంగారు లేడితో కనబడినటువంటి ఒక దానిని బంగారు లేడు అని చెప్పి భ్రమించింది కదా. అంటే భ్రమకు లోనైతే కానీ మరి అది కావాలనేటువంటి ఆకాంక్ష ఎప్పుడైతే ఆమెకు లోపల కలిగిందో ఆ మోహమే భ్రాంతి. కాబట్టి ఆ భ్రాంతి కావాలని ఒక ఆ బంగారు లేడు కావాలని మరి ఆ భ్రాంతికి కూడా లోన్ చేసింది కదా శ్రీరామచంద్రుణ్ణి. అది ఎందుకమ్మా ఈ అడవిలో ఉంటాయి అలాంటివి, మరి అది కూడా ఒక ప్రాణి, అది ఎందుకు అని చెప్తే అయిపోయేది కదా. అక్కడ చెప్పలేదు కదా రాముడు మరి అక్కడ. కాబట్టి ఆ ఒక రాముడు కూడా అది నాకు కావాలని చెప్పి భ్రాంతికి లోనైంది సీత. మరి దాని మీద భ్రమ చెంది దాన్ని పట్టుకునటానికి ఆకాంక్షతో దాని వెంబడి పరిగెత్తినాడు. కాబట్టి ఆ పరిగెత్తితే అతడు కూడా భ్రాంతికి లోనైనాడు కదా. అంటే ఇక్కడ ఏమి అర్థము అంటే మరీచుడు అంటే ఇక్కడ మరీచుకములు అంటే ఎండమావులు. ఈ ఎండమావులని చూసి సీత అంత ప్రబోధ వింది కదా. మరి ఏమైపోయింది అక్కడ అంటే ఆ యొక్క ఎండమావులను చూసి బిందె పట్టుకపోయి నీళ్లు తెమ్మన్నట్టు ఉంది అక్కడ. ఆ ఎండమావుల నీళ్లు బిందె పట్టుకొని పోయి నీళ్లు తెస్తామంటే తేలేము. కాబట్టి అది భ్రమ అంటే లేని నీళ్లను ఉన్నట్లు తీసుకురమ్మని కోరింది, అది భ్రమ. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే అది భ్రమ. కాబట్టి లేని దానిని చీత కోరింది కాబట్టి ఇక్కడ ఏమైంది భ్రమ. కాబట్టి ఆ భ్రమకు లోనైనాడు. అది కావాలని ఆకాంక్ష ఆమె లోపల మోహము కోరిక ఎప్పుడైతే పెరిగిందో కాబట్టి అది భ్రమ. అది దాని మీద సంకల్పం వచ్చినప్పుడు భ్రమ, అది కావాలనే ఆకాంక్ష మనలో ఎక్కువైనప్పుడు అది భ్రాంతిగా మార్పు చెందుతుంది. కాబట్టి అదే భ్రమకు భ్రాంతికి లోనైనాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి మరి వాళ్ళిద్దరు కూడా ఆ ఎండమావులు అనేటువంటి ఒక బంగారు లేడును చూసి మరి భ్రమిస్తున్నారు కదా అక్కడ. మరి అంతా బోధ విన్నారు కదా. భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమణే ఉపాసక జన భ్రమణే ఈశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్. మరి అంత రాజ్యాన్ని వదిలి త్యాగం చేసేసినటువంటి సర్వసంగ పరిత్యాగినటువంటి రాముడు మరి భ్రమేనాహం నేను భ్రమనే, నీవు భ్రమనే, ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భ్రమనే. మరి భ్రమనే ఉపాసక జన భ్రమనే ఈశ్వర భావత్వం, ఆ దేవుడు అనేటువంటి వాడు కూడా భ్రమనే. భ్రమమూలం ఇదం జగత్, ఇదంతా జగత్తు కూడా భ్రమనే అని తెలుసుకున్నటువంటి మహానుభావుడు. మరి వాళ్ళిద్దరు కూడా దేనికి లోనైనారు ఇక్కడ అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణకు లోనైనారు. కాబట్టి అది లేనిది ఉన్నట్లు తెలుసుకోవడమే అది అజ్ఞానము. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే అది యథార్థ జ్ఞానము. ఆ యథార్థ జ్ఞానాన్ని కోల్పోవడం వలననే వీళ్ళు దుఃఖానికి మూలమైనారు కదా. మరి అంటే అశోకవనములో ఉండి సీత ఏడుస్తుంది, తపోవనములో ఉండి సీత అని చెట్టును పుట్టను మరి పట్టుకొని సీత అని చెప్పి అలపించినాడు కదా. అంటే ఆ మాయకు లోనైనాడు కదా. ఆ మాయ భ్రాంతికి లోనై మాయలో దుఃఖించినారు కదా ఇద్దరు, అంటే దుఃఖించినారు. కాబట్టి మరి అంతటి వారిని ఇడవలేదు అన్నప్పుడు మరి ఇక్కడ ఈ సామాన్యులను ఈ ఎరక ఇడిచిపెడుతుందా అంటే ఇడిచిపెట్టదు. కాబట్టి ఈ మాయ ఎవరి దగ్గర ఇది పనిచేయదంటే అచల ఋషుల చెంత ఇది పనిచేయదు. కాబట్టి అచల ఋషుల చెంత ప్రబోధ విన్నటువంటి వారలే ఇక్కడ పండితులు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ఎరక భ్రమ కలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడేవాడో, పండితుడు అతడే. అంటే పండితుడు అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ అని అంటే దీనిలో ఉన్నటువంటి యొక్క సర్వజ్ఞుడు. అంటే పండితుడు అంటే ఎవరని చెప్పబడ్డది ఇక్కడ అంటే
సర్వజ్ఞుడు, సకలము తెలిసినవాడు, అతడే నిజ గురువు. అంటే ఈ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలను తెలుసుకున్నటువంటి వారలే ఇక్కడ పండితులతో సమము. కాబట్టి వాళ్ళే నిజ గురు స్వరూపము, ఆ నిజ గురువులు వాళ్ళే. కాబట్టి అహం పదార్థ రహిత స్థితి కలిగినటువంటి వారలు, అశరీర స్థితి కలిగినటువంటి వారలు తన గురువునకు సేవలు చేసి మరి ఒక ఆరుడత స్థితి అనేటువంటి బోధన కలిగించుకున్నటువంటి వారలకు ఈ భ్రమభ్రాంతులు అనేటువంటివి లేనటువంటి వాళ్ళే అశరీర గురువులు. మరి అలా వారి చెంత చేరినటువంటి వారికి ఈ భ్రమ ఉంటుందా? అలాంటి శిష్యునికి ఈ పరితాపం అనేటువంటి దాన్ని లేక చేస్తారు. కాబట్టి మరి ఎరక భ్రమ కలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడు. ఈ ఎరక భ్రమ కలిగినటువంటి భ్రమలో ఉన్నటువంటి శిష్యునికి భ్రమభ్రాంతులు అనేటువంటివి లేక చేసేటువంటి మహానుభావుడే మరి గురువు. అలాంటి గురువులే నిజ గురువులు. కాబట్టి అలాంటి నిజ గురువుల చెంత ఈ మాయ పనిచేయదు. కాబట్టి ఆ మాయని నీవు వదిలించుకోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలా మరి? అంటే ఎరుకను నిలిపేటి గురువుల దగ్గరికి పోతే ఈ మాయకు లోనయ్యేటువంటి సందేహమే నీకు ఇస్తారు, కానీ ఆ సందేహ నివృత్తి నీకు చేయరు. కాబట్టి ఎరక మీద ఉన్నటువంటి భ్రమభ్రాంతులు ఎప్పుడైతే నీకు సందేహ నివృత్తి అవుతున్నావో అప్పుడు నీ యొక్క చిత్తవృత్తి అవుతుంది. అప్పుడు అది ఆరుడ స్థితి పొంది అది ఎలా ఉంటుంది అంటే పరిపూర్ణము ఎలా ఉందో ఆ లక్షణాలతో ఇతని అంతఃకరణ స్థితి కలిగి ఉంటాడు. దేని మీద భ్రమభ్రాంతులకు లోను కారు. కాబట్టి లోను కాకుండా చేసేటువంటి భ్రమభ్రాంతులని లేక చేసేటువంటిదే నిజ గురుబోధ. కాబట్టి అలాంటి గురువులు ఈ యొక్క మరి ఏమంటున్నాడు ఇక్కడ, గురుడతడే కానీ గురువులే గురువులమని పొట్ట కొరకు గులిగే వారెల్ల వారికి బోధ తెలియుట కల్లా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి అలాంటి పండితుడైనటువంటి సమగ్రంగా మరి పరిపూర్ణ బోధని ఆకలింపు చేసుకొని గ్రహించి మరి ఎరక అంటే ఏమి, పరిపూర్ణం అంటే ఏంది, వాటి యొక్క నిజస్వరూపమును స్థాన స్వరూప స్వభావ లక్షణములు ఉన్నది ఉన్నట్లుగా గురుముఖత విచారించినటువంటి వారలే మరి వాళ్ళే నిజమైనటువంటి గురువులు. కానీ మరి ఏదో విన్నాము, చేసినాము, పట్ట తీసుకున్నాము, కాళ్ళు మొక్కించుకుంటున్నాము కదా, గురువులమై కాళ్ళు మొక్కించుకుంటామనేటువంటి వారలకు ఈ ప్రబోధ తెలియదు. అందుకొరకే మరి ఏ పట్టాలైతే తీసుకొని మరి ఇక్కడ బోధ గురువులమని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఈ యొక్క పరితాపము మాన్పినట్టి గురువులా అంటే మరి వారికే తెలుస్తుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే రాత్రి ఉపదేశం తీసుకుంటూ 10 రోజులకి మళ్ళీ బోధాధికారి పట్టాలు తీసుకొని పైసలు పెట్టి 5,000, 10,000, 20,000 పెట్టి ఇట్లా మేము బోధాధికారులు అనేటువంటి పట్ట తీసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ గురువుగారు అక్కడ శిష్యుని యొక్క పరితాపము మాన్పి ఇతడు మళ్ళీ ఇతరులకు మాన్పే అటువంటి స్థితి కలిగినటువంటి స్థితప్రజ్ఞుడు అనేటువంటి గురువులో ఆ యొక్క భావం ఉండి అతడు ఆనందపూర్వకముగా ఆ పట్టానిచ్చి బోధాధికారం ఇచ్చి బోధ చెప్పుమని అన్నప్పుడే గురువాజ్ఞానుసారము బోధ చెప్పేటువంటి వారే నిజ శిష్యుడు. కాబట్టి నిజ గురువు. కాబట్టి వారికి ఏ విధమైనటువంటి భయభ్రాంతులు లేక ఈ యొక్క పరితాపం అంటే శిష్యునికి ఎలాంటి భ్రమభ్రాంతులు లేక చేసేటువంటి బోధనే అచల బోధ. కాబట్టి ఎలాంటి బోధ చేసేటువంటి వాళ్ళే నిజ గురువులు. కాబట్టి వారికి బోధ తెలియుట కల్లా గురువులమని పొట్ట కొరకు గులిగే వారెల్ల వారికి బోధ తెలియుట కల్లా. ఆ గురువులమని పొట్ట కొరకు పొట్టబోసుకునేటువంటి గురువులు లోకములో కొల్లాకొల్లలుగా ఉన్నారు. ఎంతోమంది గురువులమని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ నమ్మకు. కాబట్టి ఇక్కడ ఎవరిక్కడ నిజ గురువు అంటే పరిపూర్ణము లేని ఎరకని ఉన్నది ఉన్నట్లు నీకు చూపెట్టి నీలో ఉన్నటువంటి యొక్క పరితాపము తీర్చేటువంటి వాడే. భ్రమభ్రాంతులు లేకుండా దేని మీద మరి దృశ్యం తన్నస్యం అనే మాట వాళ్ళు రాముడు వినలేదా, సీత వినలేదా అంటే మరి విన్నా కూడా వాళ్ళు దేనికి మరి లోనైనారంటే అజ్ఞానానికి లోనైనారు. కాబట్టి ఆ మాయకు లోనైపోయి ఆ మాయలో ఉండే అజ్ఞానం లోపలనే భ్రమ అనేటువంటిది కలుగుతుంది. భ్రాంతి అనేటువంటి దానికి దారి తీస్తుంది. కాబట్టి నాయన నీకు అజ్ఞానాన్ని దరిచేరకుండా తీర్చిదిద్దేటువంటి
నిజ గురువు. అలాంటి గురువులే బ్రహ్మభ్రాంతి లేకుండా చేసే గురువే నిజ గురువు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తూ, అలాంటి గురువుని ఆశ్రయించు కానీ బ్రహ్మభ్రాంతి ఎరకని నిలిపేటి గురుడు అతడు నీకెందుకన్నా అని చెప్పినాడు కదా మళ్ళీ పోయిన కందార్థంలో. ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మభ్రాంతులు అనేటువంటి ఎరుక బ్రాహ్మణి తీర్చేటువంటి గురువు అది ఎంతోమంది ఉన్నారు, నిలిపోయేటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు, వారితో సాహసము నీకెందుకు. కాబట్టి బ్రహ్మభ్రాంతులు రహితం చేసేటువంటి గురువే నిజ గురువు అని కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. ఇది గురు నిర్ణయం అనేటువంటి ఒక శీర్షికలో ఈ కందార్థము సమాప్తం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.